అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కారు గుర్తుకే. రాబోయే 4 నెలలు ఇదే టాపిక్ ఇక్కడైనా సరేనా. ఈరోజు చేవెళ్ళ అన్ని మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, మన అందరికీ ముందు చూపు చూపెట్టే మన డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ గారికి, అనంత్ రెడ్డి గారికి, పెద్దలు వెంకన్న గారికి, మహేందర్కి, నరసింహరావు గారికి, స్వప్నమ్మకు, మాలతమ్మకు, నక్షత్రమ్మకు, గారికి, వైస్ ఎంపీపీ వెంకటరంగారెడ్డి గారికి, పెట్టారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గోవర్ధన్కి, రామన్న పేరు పేరున వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ వేదిక ముందు కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకుందాం. ముందు అసలు విషయాలు మాట్లాడుకునే ముందు మన స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు తొందరగా కోలుకోవాలని చెప్పి, యాదన్న ఎప్పుడైనా చూసినా కూడా అత్యంత సౌమ్యుడై ఆయనే ఆరోగ్యాన్ని నిజంగా మర్చిపోయి పొద్దున్నే తిరుగుతూ ఎన్నోసార్లు మేము ఆరోగ్య చేయలేని చెప్పి రథం తీసుకొచ్చినప్పుడు ఏ ఊర్లకి వెళ్ళినప్పుడు ఊరికే బీపీ చెక్ చేస్తా డాక్టర్ అంటే ఎప్పుడు యాదన్న బీపీ చెక్ చేసేటోని, ఎప్పుడు చాలా హై ఉండే నవ్వేటోడు, బీపీ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయిన ఇవ్వాలని చెప్పి. అంటే ఆయన పొద్దున్న లేస్తే తిరగాలన్న ధ్యాస, రాత్రంతా తిరుగుతాడు, పొద్దున్న తిరుగుతాడు. ఆయన మీద ఇంత కక్ష సాధింపుతో ఎంతో మంచి మెజార్టీ తెస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసిన చేవెళ్లలో తక్కువ మెజార్టీతో గెలిచిందంటే నిజంగా మీ అందరూ కష్టపడ్డారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గెలిపోవటం మీద ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసుకున్నాం. మొన్ననే 1.85% మనం ఓడిపోయినాం. యాదన్న 268 ఓట్లతో గెలిచాడు. 268 ఓట్లే కదా వాళ్ళు అనుకుంటున్నారు, 1.85 అని చెప్పి మనం అనుకుంటున్నాం. అది తేడా. కానీ పాపం యాదన్న చాలా కష్టపడేవాడు. చాలా మంది కొందరికి ఏం కోపం ఉండే అంటే యాదన్న మా ఫోన్ ఎత్తాడు, మాకు మేము నమస్తే చెప్తే చూడడు. చిన్న వాటికి మనం అలిగి ఈ అలికతోటే మనం ఇక్కడ దాకా తెచ్చుకున్నాం మన బీఆర్ఎస్ పార్టీ. కానీ మనం అందరం ఆత్మ సమీక్ష చేసుకుందాము, ఆత్మ విమర్శలు చేసుకుందాము. కానీ ఒక తాటి మీద నిలబడాలి. ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ అయినా ప్రతి ఎలక్షన్ కి ఇంత పెద్ద కుటుంబ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ అంటే అవతల పార్టీ వాళ్ళు భయపడాలి. వాళ్ళు ఎప్పుడు అనుకోలే పవర్లకు వస్తామని చెప్పి, వాళ్ళు ఎప్పుడు అనుకోలే మనకు 39 సీట్లు వస్తాయని చెప్పి. కానీ ఇది 100% మనం సూసైడ్ చేసుకున్నాం. మన పార్టీని చేతులారా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాం. కానీ ఇప్పటికైనా మేలుకోవాలి. ఏ ఎలక్షన్ అయినా ఈజీ తీసుకోవద్దు. మనం 10 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్ గెలుస్తుంటే ఎలక్షన్ ఎట్లా గెలుస్తుండే అని చెప్పి చాలా ఈజీ తీసుకుంటున్నాం. ఎలక్షన్ చూసాను కదా ఒక్క దెబ్బతో ఎట్లయిందో. ఒక్క ఎలక్షన్ ఓడిపోగానే పెద్ద గెలవగానే వాళ్ళు రాజు గారు మన బంటలం గారు గెలిపోవటం సహజం. నాకంటే ముందు భక్తులు అందరూ చెప్తూ పోయినరు. ఒక సైంటిస్ట్ కూడా చెప్తాడు, ఒక గోడకు బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే స్పీడ్ గా రిటర్న్ వస్తుందని చెప్పి. ఒక పెద్ద కవి కూడా చెప్తారు, ఒకసారి ఓటమి పాలైనాక మనం కష్టపడాలి, మనం సాధించాలి, మనం శ్రద్ధ వహించాలి, ఎట్లా బౌన్స్ బ్యాక్ కావాలని చెప్పి. ఇవాళ మీ అందరినీ వేడుకుంటున్నా, ఎలక్షన్ నాదే కావచ్చు, నేను డెఫినెట్ గా అడుకుంటున్నా, మీ అందరినీ కోరుకుంటున్నా, మనవి చేసుకుంటున్నా నా కోసం కష్టపడేటది. దాంతో పాటు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా ఈ కుటుంబ సభ్యులందరూ ఒకటే తాటి కూడా ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే ఒక ఎలక్షన్ అయిపోగానే నాది అయిపోయింది కదని చెప్పి అట్లా కూర్చోకుండా ఏ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తూ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత విధాత, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో 10 సంవత్సరాలు. ఇవాళ పెద్ద మనిషి అక్కడ ఫామ్ లో పవన్ నడువున కష్టమవుతుంటే ఆయన చూస్తుంటే ఎంత బాధేస్తుంది. ఆయన స్వలాభాల కోసం ఏది చేయకుండా అహర్నిశలు కష్టపడి 450 పైసలకు సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి, ఒక్కొక్క సంక్షేమ పథకం రూపకల్పన చేసినప్పుడు ఎంతో మంది కాళ్ళాయేటోళ్ళు. ఇది అమలు చేయడం చాలా కష్టము. డబ్బులు లేవని ఒకరు అమలు చేయడం కష్టం అని చెప్తే ఏది వినకుండా సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పి ఆయనే సంక్షేమం చేస్తూ పోతుంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివిధ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధికి ఆయన పాలు పంచుకున్నాడు. సో మనకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి, అవి 2 చేసినాం. మనం ఇంత చేసినా కూడా ఇవాళ ఎలక్షన్ ఓడిపోయినామంటే డెఫినెట్ గా కుంగి
కృషించొద్దని ఎవరు చెప్పారు, డెఫినెట్ గా బాధపడతాం. మామూలు మాట కాదు ఎలక్షన్, అసలు జనరల్ ఎలక్షన్ ఓడిపోవడం అని. 5 సంవత్సరాలు అపోజిషన్ కూర్చుంటే మనం డెఫినెట్ గా అపోజిషన్ కూర్చొని లేవనెత్తాల్సిన పాయింట్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు మనం ప్రజల తరఫున పోరాడదాం. కార్తీక్ కరెక్ట్ మాట చెప్పిండు. మనం అపోజిషన్ ఉన్నప్పుడే డెఫినెట్ గా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చాలంటే మనం అందరం కారు గుర్తు ఓటేసి మన బలం మీద చూపెడితేనే అప్పుడు వాళ్ళు భయపడతారు. అమ్మా హామీలు అమలు చేయకపోతే మనకు కష్టమవుతుంది అని చెప్పి. హామీలు అమలు చేయలేరు అని చెప్పి మన ఊరికి అంటుంటే చాలా మంది అంటారు, ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, 100 రోజులు కాలే కదా, అప్పుడు ఎందుకు అడుగుతున్నారు. మరి మనమేం అడుగుతున్నాడు, మేము మీకు 100 రోజులు ఇస్తాం, మీరు హామీలను అమలు చేయమన్నాం. ఎందుకు అమలు చేయకుండా దాని మీద ధ్యాస పక్కకు పెట్టి కరెంటు మీద, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటారు. మనం శ్వేతపత్రం మీరు రిలీజ్ చేసినది రిపోర్ట్లు అంటున్నాయి, మీరు కొత్త రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడేవాడు, ఇన్ని అప్పులు ఉన్నాయి ఇవి చేసిందని చెప్పి. ఇప్పుడు కొత్తగా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తే రాత్రి అప్పులు పుడతాయా? ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే ఒక బ్యాంకు వాళ్ళైతే ఒక సంస్థను ఎవరైనా మనం రీపేమెంట్ చేయగలుగుతామా చూసే ఇస్తుంది. మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉండే అప్పుడు ఆర్థిక పరిస్థితి చూసి మనం రీపేమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఒక కారు కొనుక్కుంటాం, ఒక లోన్ తీసుకుంటాం, బ్యాంకు వాడు చేయమడుతాం, నీ ఆదాయం ఎంత, టైం కట్టగలుగుతావు చూసే ఇస్తాడు. వట్టి ఫ్రీగా ఉండని ఇస్తాడా? మనకే చూడకుండా ఇయ్యనోడు ఒక ప్రభుత్వానికి ఇస్తాడా? సో ఏం చేసినా కూడా చేసినాము, చెప్పిందే చేసినాము. సంక్షేమం చెప్పింది అమలు చేసినాం. కానీ సంక్షేమ పథకాలలో కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చెప్పకుండా మన మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ దళిత బంధు చేస్తే దళిత బంధు తప్పు దళిత బంధు తప్పే కావచ్చు, దళిత బంధు అందరికీ అందలేదు కావచ్చు, దళితులందరూ కొందరు కోపం వచ్చింది కావచ్చు, వచ్చిన మీద ఈర్ష్య చెందేది కావచ్చు. అప్పుడు ఏమన్నారు, సంవత్సరానికి 25,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని అడిగారు. మన సంపద ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెరుగుతున్నాయి, అవే 25,000 కోట్లు దళిత బంధుకి ఇస్తారని కేసీఆర్ చెప్పారు. సరే, అది అమలు చేయడంలో కొంచెం కష్టమైంది, కొంచెం లేట్ అయింది కావచ్చు. ఇవాళ వాళ్ళు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మనం ఏమంటున్నాం అంటే ఏవైతే హామీలు ఈజీగా అమలు చేయగలుగుతారో ఆ హామీలన్నీ అమలు చేసి రెండు హామీలు అమలు చేసినామంటారు. దమ్ముంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళకి అందరికి ఇస్తాను 2,500 ఇవ్వమనండి, పెన్షన్ డబుల్ చేస్తాను అవి ఇవ్వమనండి. ఆ రెండింటికే మొత్తం 25,000 కోట్లు అవుతాయి. మనకు దళిత బంధు అమలు చేసిన 25,000 కోట్లు కష్టమైతే వాళ్ళ 2 పథకాలు అమలు చేయమనండి. ఏవైతే కష్టం ఉందో ఆ హామీల గురించి మాట్లాడతలేరు. ఊరికే మేము 6 హామీలు చెప్పినాం, 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తామంటారు. ఆ కరెంట్ 300-400 కోట్లు అవుతుంది కావచ్చు, ఇప్పుడు ఏమంటే కరెంట్ 200 యూనిట్లు ఇస్తామంటారు. నేనేమంటే అసలు పెద్ద హామీలు అమలు చేయండి ముందు, తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడదాం. అప్పుడు తెలుస్తుంది కదా ఆడబిడ్డలందరూ మాకు చేసినారు అంటే. ఆడబిడ్డలందరూ ఆశపడ్డారు, ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కానీ మార్పు అంటే ఇంత పెద్ద మార్పు అనుకోలేదు. ఏదో ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు కావచ్చులే అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెడతారు అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? నాకంటే ముందు మా స్థానిక జెడ్పీటీసీ మాలతి గారు చెప్పినట్టు నిజంగా అప్పుడు ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఎవరి దగ్గర పోయినామా, ఎవరైనా లైన్ నిలబెట్టినామా, సోపులాటలు అయినాయా, కొట్లాడుకున్నారా, జుట్లు పట్టుకున్నారా? ఏదైతే అది రాత్రే రైతు బంధు మన ప్రభుత్వం ఓడిపోయే ముందు 7,500 కోట్లు ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రులు అప్పుడు హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో ఎలక్షన్ పొడి వచ్చిందని చెప్పి వాళ్ళకి పోయి అక్కడ ఆపించారు. అప్పుడు బ్యాంకు 7,500 కోట్లు మళ్ళీ ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళు రైతు బంధు ఎందుకు చేయలేదు? ఏదో జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులు అందరూ సంతోషపెడితే ఉద్యోగస్తులు సంతోషపడ్డారు, వాళ్ళ టైం జీతాలు వచ్చినాయని చెప్పి. మరి వీళ్ళందరూ ఏం కావాలి? రైతులందరూ ఏం కావాలి? టైంకి రీపేమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కష్టమవుతున్నాయి, ఉద్యోగస్తున్నాయని చెప్పి ఆ మాట మాట్లాడినోడు టైంకి రైతు బంధు చేయకపోతే రైతులు ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? నాట్లకి పడాలి. ఇప్పుడు ఉన్నాయి కరెంట్. మొన్న నేను పరిగిలేదు మీటింగ్ పెడితే నేను మాట్లాడేది 15 నిమిషాలు కరెంట్ పోయింది. మనం అంతకంటే ముందు ఇప్పుడు అనుకున్నామా ఇట్లా కరెంట్ పోతే 1 నిమిషం కరెంట్ పోతే అయ్యో కరెంట్ పోయిందని నవ్వుకుంటున్నాం. ఇవాళ ఇన్ని గంటలు పోతుంది, బాగా రాదని చెప్పి ఇంత ముందుకే 7 గంటలు పోతుంది. మనం 1 నిమిషం కరెంట్ పోతే ఒక్కొక్కరు కేటీఆర్ గారికి ట్వీట్ చేద్దరు, కేటీఆర్ గారికి ఫోన్ చేద్దరు, ఏమైంది రామన్నా కరెంట్ పోయిందని చెప్పి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఇవి ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ప్రభుత్వం, ప్రజలు అనుకున్నారు మంచి కోసం మార్పు అనుకున్నారు. ఏవైతే అమలు సాధ్యం కానీ మా హామీలు వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళ మాటలలో పడ్డామని అనుకోలేదు. వాళ్ళు
మనం ఇప్పుడు నిజంగా హామీలన్నీ అమలు చేసేదాకా మనం పోరాడదాం. ప్రతిపక్షంలో కూర్చుందాం, పర్వాలేదు. కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లో కూర్చుంటారు. పెద్దలు కేసీఆర్ గారు నిజంగా 1వ తారీఖు బయటికి వస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. అపోజిషన్ లీడర్ గా అపోజిషన్ లో కూర్చుంటారు. కూర్చొని ప్రజలకు అదే ఇష్టమైనా కూర్చుంటారు కావచ్చు. మనకు కావాల్సింది ఏది? మాకు తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపించిందనే మాట చెప్తూ ప్రజలకు చెప్తాం. ఇవి వ్యక్తికి అమలు చేస్తారు, క్వశ్చన్ చేద్దాం. అసెంబ్లీలో మనం మొన్న అసెంబ్లీ ఎట్లా నడిచింది? అంతకంటే ముందు ఎంత తప్ప ఉండే అసెంబ్లీ. అపోజిషన్ లో చాలా గట్టి ఉందని వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఏదో టైం పాస్ మాట్లాడినాం, హామీలు అన్ని ఇచ్చినాం, చూసుకుందాం లేని కూడా నడవదు కదా. ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చినాయంటే హామీలను అమలు అయ్యేదాకా లొల్లి చేద్దాం. ఇంత పెద్ద కుటుంబ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగారు. మనకెందుకు? ప్రజలు కూడా ఇష్టపడతారా? ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీస్తారు వాళ్ళు కూడా. 2 ఎలక్షన్లు కానీ తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఇంకా 2 ఏళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ లేట్ అయితే తెలిసేది అది కూడా సిస్టమ్ అంతా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 100 రోజులు కాదు, 120 రోజులు అయ్యింది, 150 రోజులు అయ్యింది. అప్పటికి అమలు కాకపోతే ఎవరు ఊరుకుంటారు? ఇట్లా నేనేమంటున్నాను, ప్రతి ఒక సంక్షేమ పథకం రూపకల్పన చేయాలంటే రాత్రి మేనిఫెస్టోలు చెప్పి రూపకల్పన చేసినాం, ఇవన్నీ హామీలను అమలు చేస్తామంటే కావు అవన్నీ. అది ఒక్కొక్క చేయకపోయేటోడు. అందరూ అదే అంటుంది. వృద్ధులు లేస్తే ఇదేనా అంటే కూడా అవును, దాని గురించి ఆలోచిస్తా. ఇది కింది దానికి ఎట్లా చేరుతుంది, ప్రతి లబ్ధిదారుడు ఎట్లా ఈ సంక్షేమాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి అర్థం చేసినాడు. సో మనకు అంత మంచి దిశానిర్దేశం చేసి కేసీఆర్ గారు ఉండి అన్ని మంచి సంక్షేమ పథకాలు చేసి ఇంత అభివృద్ధి చేసి ఇవాళ ఒక చేవెళ్ళలేదు చూడండి. ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కేటీఆర్ గారు మనకు. షాబాద్ లో, వెంకటలో తీసుకొచ్చారు, షాబాద్ లో తీసుకొచ్చారు. మనం అనుకున్న హైవే తీసుకొచ్చుకున్నాం. మనము డిగ్రీ కాలేజ్ ఎన్నో సంవత్సరాలు కాదు అక్కడే మూతపడి ఉండే. మొన్న మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాం. మన బస్ స్టాండ్ కేటీఆర్ గారు అప్పటికప్పుడు సాయం చేస్తే బస్ స్టాండ్ ఎప్పుడు చెన్నారెడ్డి గారు వేసినప్పుడు బస్ స్టాండ్ అది. ఇన్ని సంవత్సరాలు ఏమైంది మరి? మనం 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం, అన్నిట్లో పాలు పంచుకున్నాం, ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించినాం. ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉన్నది. కానీ మనం అదే అనుకున్న వాళ్ళని చెప్పినట్టు మనం ఇంత సంక్షేమం చేసినాం కాబట్టి మనం డిఫరెంట్ గా చెప్పి కొంచెం అశ్రద్ధ చేసినాం. కానీ చేసిన సంక్షేమ పథకాలే మనం చెప్పుకుందాము. ప్రతి తెలంగాణ గడప దగ్గరికి పోదాం, ఇవన్నీ చేసినాము, రాబోయే రోజులు అద్భుతాలు చేద్దాం, డెఫినెట్ గా చేస్తాము. ఎందుకంటే మనము కష్టపడ్డాము, మనకు ముందు చూపు ఉంది, మనకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది. కానీ వాళ్ళు ఎన్ని రోజులు నడుపుతారు చూద్దాము. మనం అందరం కలిసికట్టు ఉండాలని చెప్పి రాబోయే ఏ ఎలక్షన్ అయినా ఒక తాటి మీద నిలబడాలని చెప్పి అందరం ప్రమాణం చేసుకుందాం మన మనసులో. అప్పుడే కానీ నిజంగా అందరు ముందు ఉంటారు. ప్రతి ఒక్కరు సైనికుడిలాగా మారి ఏ ఎలక్షన్ మనం పోరాడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నా మనవి, రాబోయే 6 నెలలు మాత్రం ప్రతి ఒక్కరం అన్ని ఎలక్షన్లకు కుటుంబ సభ్యుల్లాగా ఉందాము. నా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీరందరూ కూడా ప్రతి ఇంటికి పోదాం, మనకి సంక్షేమాలు చెప్దాం, వాళ్ళు ఇచ్చిన దొంగ హామీల గురించి మాట్లాడుకుందాం, ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే.